భావోద్వేగాల శిక్షణాలయానికి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య కాలంలో మనుషులకి సరైనటువంటి భావోద్వేగాలు ఉండటం లేదు. ఎంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. అందులోనే భావోద్వేగాలన్నీ మునిగిపోతున్నాయని అర్థం కావట్లేదు. సో ఒక కోపం, ఒక బాధ, రకరకాలైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని జరిగిపోతూ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక చిరాకిజం గురించి మాట్లాడుకుందాం. చిరాకిజం. ఎస్, ఒక అబ్బాయి నీ వెంట పడుతూ ఉన్నాడు, కానీ నీకు పెద్ద ఇష్టం లేదు. నువ్వు చిరాకు చూపించాలి. ఓకే, ఎలా చూపిస్తావో చూపించు. విష్ణు, ఐ లవ్ యూ. దూరంగా ఉండు. ఐ లవ్ యూ విష్ణు. నిజంగా అందంగా అమ్మాయి కనిపిస్తే ఏంటి అందరు ఇలా ప్రపోజ్ చేస్తారా? ఎంత మందిగా నో చెప్పను నేను. ఎవరు ఈ సిటీ మొత్తంలో కత్తిలాంటి అమ్మాయి నేనే. అలా అయితే నా కత్తి పట్టుకొని చాలా ఇష్టం. నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయి ప్లీజ్. డబ్బులు ఉన్నాయి. డబ్బులతో ప్రేమించను నేను, మనసుని చూస్తాను. ఓకేనా? మనసు కూడా ఉన్నాయి, కిడ్నీ కూడా ఉన్నాయి, లివర్ ఉన్నాయి. అయితే ఫ్రై చేసుకొని తినిపో. విష్ణు ప్లీజ్. గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు తేలిపోను చూడకే మేరే హాయ్. విష్ణు ప్లీజ్. చిరాకు తెప్పికు. 5 years నుంచి నేను ఏంట పడుతున్నా. ఈ ప్రపంచమంతా నన్ను వేలేసిన నువ్వు నా వేలు పట్టుకుంటే నేను ఈ ప్రపంచానే వేలేస్తా. ఐ లవ్ యూ టూ. ఎంత ఉక్కబోతో ఈ చిత్రం బాగుందే. నేను చిరాకిజం ఒకటే చూపించమంటే మీరు రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూపించారు. బాగుంది, బాగుంది, వెరీ గుడ్. భావోద్వేగాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రౌండ్ లోకి వచ్చేద్దాం. మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. ఆ 4 ఆన్సర్స్ లో ఎక్కువ మంది ఏ ఆన్సర్ చెప్పుంటారో అది టాప్ ఆన్సర్ అవుతుంది. ఆ టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే ఇప్పుడు గేమ్. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు పెట్టొచ్చు. అది కరెక్ట్ అయితే 3 times పెరుగుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. ఒక టీం బజర్ నొక్కేసి చెప్పేస్తే ఇంకొక టీము వాళ్ళది రైటా రాంగ్ అని చెప్పాలి. అది కూడా కరెక్ట్ అయినట్టయితే మీరు పెట్టిన డబ్బులు డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నా సరే లేమని అబద్ధం చెప్పేస్తూ ఉంటాము? ఏ అప్పుల వాళ్ళు, బి స్నేహితులు, సి హౌస్ ఓనర్, డి చందా అడిగే వాళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నా సరే లేమని అబద్ధం చెప్పేస్తూ ఉంటాము? అప్పుల వాళ్ళు, స్నేహితులు. కిరాక్ టీం పృథ్వీ నొక్కారు. అది అప్పుల వాళ్ళు. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు? మీ దగ్గర ఉండే అమౌంట్ 6,90,000. మీ దగ్గర 5,75,000 ఉంది. 1 lakh. ఇది రైటా రాంగ్? రాంగ్. రాంగ్. ఎంత పెడతారు? 25,000. సరే, అప్పుల వాళ్ళు కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. మళ్ళీ మనం భావోద్వేగాల శిక్షణాలయానికి వచ్చాం. ఇప్పుడు మీకు కోపం అనేటువంటి ఒక భావోద్వేగం, దాన్ని కూడా ఈ మధ్యకాలంలో సరిగ్గా చూపించట్లేదు. కామెంట్స్ లో పెడుతూ ఉన్నారు. ఒక మనిషి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వెనక్కి ఇవ్వట్లేదు. అతనే ఇతను. రా బాబు. చెప్పండి, వస్తుంది ఏంటి విషయాలు? 6 నెలలు అవుతాను డబ్బులు తీసుకొని. ఎప్పుడు ఇస్తావు? డబ్బులు లేవండి, ఖర్చు అయిపోయినాయి. కంగారెట్టి ఇస్తాం. అరే డబ్బులు తీసుకొని తిని దాగి ఎద్దు బలిసినట్టు
ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, ఒక 6 నెలలు ఆగండి. 6 నెలలు అని చెప్పి 6 years అవుతుంది. మీరు ఇచ్చారు నాకు, ఎవరు అప్లై వద్దా? కూడా ఎందుకు అప్పిస్తాడు భయ్? నేను నీకు ఎట్లా ఇచ్చినా నువ్వు కూడా అట్లా ఇయ్యాలి కదా నాకు. చూడు ఒకవైపే చూడు, ఒకవైపే చూడు. నా సిగరెట్ ఇది. సిగరెట్ అంటే ఇస్తావేంది? డబ్బులు అడుగుతా ఉంటే సిగరెట్ అంటే డబ్బులు బాకీ నువ్వు కొడతారా? నీ మీద రేపు కేసు పెడతాను. పెట్టుకోపో. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చుట్టగలుగుతున్నారండి. మర్యాదగా ఉండదు నీకు అసలు. చుట్టూ తీసేయ్. నీకు డబ్బులు ఇచ్చిన ఆయన కదా, మీకు సంబంధం. నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేసుకోండి. ఏం చేసుకోండి. డబ్బులు. ఓకే థ్యాంక్ యూ. ఇది బాబు. సెకండ్ క్వశ్చన్. ప్రయాణం చేస్తున్నప్పుడు పక్క వారిని ఎలాంటి సహాయం అడుగుతాము? నేనైతే ఒక వింత సహాయమే అడిగాను. ఏంటది? అంటే మేము ఆ ఇంట్లో ప్రయాణమే చేస్తున్నాం కదా అక్కడ. నేను ఈ అబ్బాయిని కౌగిలి సహాయం అడిగాను. ఇక్కడ ఏమున్నాయంటే ఏ చార్జర్, బి వాటర్, సి చిల్లర, డి సీట్ చేంజ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రయాణం చేస్తున్నప్పుడు పక్క వారిని ఎలాంటి సహాయం అడుగుతాము? చార్జర్, వాటర్. అండ్ మన ఖతర్నాక్ టీం చెప్పండి. సీట్ ఎక్స్చేంజ్ అన్న, సీట్ ఎక్స్చేంజ్ అయినా చార్జర్ అయినా ఉంటది. వాటర్ కూడా. వాటర్ అడగంలే, త్వరగా చెప్పండి. వాటర్ దొరుకుతది అమ్మేటప్పుడు. చార్జర్ ఆర్ సీట్ చేంజ్. ఎంత పెడతారు? 25,000 పెట్టా. 1 lakh మచా. సీట్ చేంజ్ మీద 1 lakh. మీది రైటా రాంగా? ఇది రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. 50,000 పెడదాం రా. ఓకే 25,000 రాంగ్. ఓకే సీట్ చేంజ్ రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. ఎలా జరిగింది? అదేంటి? నువ్వు ఇంకా చెప్పొద్దురా ఆన్సర్. ఇప్పుడు మన భావోద్వేగాల క్లాస్ కి మళ్ళీ వద్దాము. సీత బాధ, నీకు లవ్ ఫెయిలియర్ అయింది. పర్ఫెక్ట్. యాక్చువల్లీ నేను ఒక కాలేజ్ ఫెస్ట్ కి ఇన్వైట్ చేశారు. ఇక్కడ నువ్వు స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తూ ప్రేమ అలాగే బ్రేకప్ గురించి చెప్తున్నావు. ప్రేమ అనేది చాలా బ్యూటిఫుల్ ఎమోషన్, మంచి భావోద్వేగం ప్రేమ అనేది. కానీ రైట్ పర్సన్ తో అయితేనే ప్రేమ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఒకవేళ తప్పుడు మనిషిని ప్రేమిస్తే, నా దగ్గర ఒక చిన్న థియరీ ఉంది. ఏంటంటే మనం ఎప్పుడైనా తప్పుడు ట్రైన్ ఎక్కామనుకో, రాంగ్ ట్రైన్, నియరెస్ట్ స్టేషన్ లో దిగిపోవాలి. ఏదో ఎక్కాం కదా అని అలానే కూర్చుంటే మాత్రం ఇంటికి రిటర్న్ అవడానికి చాలా టైం పడుతుంది. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? యా నేను ఒక మనిషిని 5 సంవత్సరాలు ప్రేమించాను. ఇది తెలిసిన విషయమే. 5 సంవత్సరాల్లో చాలా సార్లు ఇది నాకు కరెక్ట్ కాదు, ఆర్ కొన్ని విషయాలు నాకు తెలుస్తుండే మనసులో కరెక్ట్ కాదు అని. పెళ్ళైపోతే సర్దుకుపోతాయేమో అన్న థాట్ లోనే 5 సంవత్సరాలు ఉన్నాను. యాక్చువల్లీ ముందే వెళ్ళిపోయి ఉంటే నాకు 2 సంవత్సరాలు పట్టేది కాదేమో ఆ బాధ నుంచి బయటికి రావడానికి. ఒక అమ్మాయిగా తండ్రికి పెళ్లి చేసుకుంటున్నాను ఒక అబ్బాయిని అని చెప్పడం చాలా పెద్ద విషయం నా ఇంట్లో. అలాంటిది నేను తన గురించి వెళ్ళి చెప్పడం, ఫస్ట్ టైం ఒక అబ్బాయి గురించి వెళ్ళి ఇంట్లో చెప్పడం. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు నాతో పాటు 2 సంవత్సరాలు. దే డిడ్ నాట్ టెల్ మీ. సో మీ మమ్మీ డాడీని అలా బాధ పెట్టకండి. ఇంట్లో పరిచయం చేసే ముందు ప్లీజ్ మీరు ఆలోచించుకొని రైటా కాదా అని చూసుకొని ఇంట్లో చెప్పండి. మీరు హ్యాపీగా ఉండండి, అందరిని హ్యాపీగా ఉంచండి, మంచి వాళ్ళని ప్రేమించండి, మంచిగా ఉండండి. ఓకే సో నా థర్డ్ క్వశ్చన్. మొబైల్ ఫోన్ లో ఏ యాప్ కి ఖచ్చితంగా లాక్ పెడతాము? ఏ గ్యాలరీ, బి మెసేజ్ యాప్స్, సి పేమెంట్ యాప్స్, డి డేటింగ్ యాప్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొబైల్ ఫోన్ లో ఏ యాప్ కి ఖచ్చితంగా లాక్ పెడతాము? గ్యాలరీ, మెసేజ్ యాప్స్.
పృథ్వీ పృథ్వీ. నేను నా ఏళ్ళున్నాయి కింద. అవునా? పృథ్వీ కాదు, నబిల్ 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 వేళ్ళు. నా ఏళ్ళున్నాయి కింద. చెప్పండి నబిల్. డేటింగ్ యాప్స్ అన్నా గ్యాలరీ కన్నా? గ్యాలరీ లైట్ డేటింగ్ యాప్స్. హలో టైం అప్. 1 సెకండ్. డేటింగ్ యాప్స్. లక్ష. రాంగ్ 1 lakh రాంగ్. మరి మీరు ఏమనుకుంటున్నారు? కరెక్ట్ పేమెంట్ యాప్స్ కంపల్సరీ లాక్. పేమెంట్ యాప్స్ ఆటోమేటెడ్ లాక్ ఉంటుంది. ఓకే మెసేజింగ్ యాప్. సరే మీరైతే డేటింగ్ యాప్స్ అన్నారు. చూద్దాం. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. సో ఇట్ ఇస్ మెసేజింగ్ యాప్స్. మీరు అనుకున్నది రాంగ్ అయ్యింది. అలా ఈ రౌండ్ కూడా అయిపోయింది.